ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు, ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కొనియాడారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. మోహన్ గారికి, అలాగే మన ముఖ్య అతిథి దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకా వేదికగా ఇచ్చిన పెద్దలకు, అలాగే కరుడు కట్టిన తెలుగుదేశం కమ్మ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను నా చైల్డ్హుడ్ చాలా చిన్నప్పటి నుంచి 6th క్లాస్లోనే బ్యాటింగ్ కోసం తెలుగుదేశం పార్టీలో చేరాను. ఆ తర్వాత తెలుగు యువత 91 to 94 తెలుగు యువత పదవి చేశారు. తెలుగుదేశం అంటేనే క్రమశిక్షణ,
అలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తలు మనకి దొరకడం చాలా అదృష్టం. మనం క్రమశిక్షణ లోపిస్తే ఏమవుతుంది, మనం ఏవీలో చూసాము. మరలా మనం ఐకమత్యంగా ఉండకపోతే కూడా అదే జరుగుతుంది. మనం ముందు ముందు కూడా ఏవీ చూడాల్సి వస్తుంది. మన ఇద్దరం ఐకమత్యంగా ఉంటేనే మన నాయకుడు జనార్దన్ రావు గారు అభివృద్ధి చేసిన పనులకి ఫలితం ఉంటుంది. మనలో మనం చిన్న చిన్న గొడవలకి ఒకరికొకరు దూషించుకుంటూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదు. మరీ ముఖ్యంగా జనార్దన్ గారి చుట్టూ, మరి మన ఎమ్మెల్యే గారి చుట్టూ ఉండే ముఖ్య నాయకులు అందరినీ కలుపుకుంటూ పోతూ వారికి చిన్న చిన్న నాయకులకు కూడా అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు కూడా అవకాశం కల్పించిన ముఖ్యులు మన సభాధ్యక్షులు గారికి అలాగే జనార్దన్ రావు గారికి పేరు పేరు నమస్కారం. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో అడుగుతున్న మన తెలుగుదేశం పార్టీ, అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు, మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి మిగతా నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి, మిగతా వాళ్ళందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత, పార్టీ స్థాపించి ప్రభుత్వం ఫార్మేషన్ చేసిన తర్వాత ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో మహిళలకు సమాన హక్కు, ₹2 కిలో బియ్యం, ఇటువంటి పథకాలు తీసుకురాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇట్లాంటి సంస్కరణ తీసుకురాబట్టే. అట్లాగే మన ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలా కూటమి ప్రభుత్వంతో మన సూపర్ 6 పథకాలను అమలుపరుస్తూ ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన నాయకుడికి మనం ఎంతో కొంత తోడ్పాటును అందిస్తూ, మన కార్యకర్తలు మనోనిబ్బరంతో, మనోబలంతో మన రాబో ఎన్నికల్లో ఇంకా పార్టీ పటిష్టంగా ఉండేట్టుగా తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్క ఎలక్షన్స్లో మనం గెలుపు తీసుకురావాలని, అవి మన దామచర్ల జనార్దన్ రావు గారికి అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ, అట్లాగే మన ఒంగోలు టౌన్ కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. దానికి ఫస్ట్ మన కొనుగోలు కోటేశ్వర గారు ఉన్నప్పుడు బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ కానీ, అలాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా ఆయన టైంలో వచ్చినాయి. దాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి మన నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు, వారి హయాంలో ముస్లిమ్స్కి, మన మైనారిటీ షాదీఖానా కానీ, రోడ్లు, డ్రైనేజీలు, ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నటువంటి మన దామచర్ల జనార్దన్ గారిని మాట్లాడినంత మాత్రాన ఆ విలువలు రావని చెప్పి నేను తెలియజేస్తున్నా. పార్టీ డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసాం. ఎవరో మనం అంటారు అది గోడకి లేకపోతే డివైడర్లకు రంగులు వేసుకుంటే అది అభివృద్ధి అని చెప్పి కూడా మాట్లాడారు. మనం 14-19లో కర్నూలు రోడ్డు మనమే చేసాం, డబల్ రోడ్డు. కళ్ళు అందరూ చూసుకుని మాట్లాడే వాళ్ళు కళ్ళు చూస్తే కనపడుతుంది. మళ్ళా కొప్పోలు రోడ్డు మనమే చేసాం, గుంటూరు రోడ్డు మనమే చేసాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పాత బైపాస్ కానించి అన్ని రోడ్లు కూడా పెద్ద రోడ్లు చేసాం. కొత్తపట్నం బ్రిడ్జి కానీ మనమే చేసాం. ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ జరిగిందంటే మన టైంలోనే జరిగింది. మన పాత నాకంటే ముందు ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, డిపో కానీ, బాబూజీ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేమంటే నేను ఇంకోటి ఏదో తీసుకొచ్చామని చెప్తాను. ఇప్పుడు విమర్శలు అనేది కాదు ఇవాళ, ఎందుకంటే అందరూ మన 44 సంవత్సరాల వసంతంలో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని మాట్లాడినా కూడా ఇబ్బందులు మాట్లాడటం చాలా ఉన్నాయి. మాట్లాడాలంటే అవన్నీ మాట్లాడే టైం ఇంకా చాలా ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ప్రభుత్వం ముందు కూడా, మన ప్రభుత్వం రాగానే సూపర్ 6 కూడా మనం ఏదైతే ఉన్నామో, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, అటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ రోజు ఉండే పరిస్థితుల్లో సంవత్సరానికి 65,000 కోట్లు ఈరోజు పథకాల కింద
ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు తల్లికి వందనం కావచ్చు, దీపం పథకం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కావచ్చు, అన్న క్యాంటీన్స్ కావచ్చు, అన్ని పథకాలు కూడా ఇస్తున్నాం. ఇంకా దాంట్లో కూడా మాట్లాడుతున్నారు పెన్షన్ అనేది తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొన్న 1924లో వాళ్ళకి కారు ఉందని, లేకపోతే కరెంటు బిల్లు ఉందని, లేకపోతే ఇల్లు ఉందని చెప్పేసి చాలా మంది పెన్షన్ తీసేసింది ఆ టైంలోనే. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 8 లక్షల పెన్షన్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది రాష్ట్రంలో. ఆ డబ్బులు సమకూర్చుకోవడానికి, మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవడానికి దానికోసం ఆపారు. మొన్న కూడా ఒక 1200 ఒక్కో నియోజకవర్గానికి రిలీజ్ చేశారు. మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు పూర్తిగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి చిన్నదానికి రాజకీయాలు చేసుకొని రాజకీయంగా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి కార్యకర్తలు కూడా మనం ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు తొందరలోనే ఒక 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ వస్తాయి. ఈరోజు మండలాల్లో ఉన్నారు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. నేను పోయినసారి కూడా చెప్పాను, లోకల్ బాడీ ఎన్నికలు అన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్ని లైట్గా తీసుకోవద్దు. ఏముందిలే పంచాయతీ ఏముందిలే, ఎంపీటీసీ ఏముంది, ఎంపీపీ ఏముంది, లేకపోతే జెడ్పీటీసీ ఏముంది అనేది అనుకోకూడదు. ఇవాళ మనం అధికారంలో ఉన్నాంలే, వాళ్ళు సర్పంచ్ లేకపోతే ఏం పోయింది లేదు మాత్రం అనుకోవాలండి. ఏదైనా కూడా సర్పంచ్ చేసే పని సర్పంచ్ ఉంటుంది, అదేవిధంగా ఎంపీపీ చేసే పని ఎంపీపీ ఉంటుంది. వాళ్ళను కూడా మనం లోకల్ బాడీలో వాళ్ళు మన దగ్గర మన పార్టీ వాళ్ళు అయితే అన్ని విధాలుగా కూడా ఊరు డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఏదో ఒక విధంగా తీర్మానాల దగ్గర, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళు ఆపటం, ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి మీరు సీరియస్గా ఇప్పుడే మండల నాయకులు కూడా ప్రతి గ్రామంలో కూర్చోవటం, గ్రామంలో సమస్యలు ఏదైనా ఉంటే చూసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా రెండు మండల నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నా. మేము కూడా నాకు రోజు ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. దానివల్ల నాకు ఇబ్బంది అయిపోతుంది, నేను కూడా చాలా దూరం అయిపోతుంది. నేనేదో ఈ ప్రోగ్రాంలు జరగడం వల్ల మన కార్యకర్తలు కూడా కలుసుకోలేకపోతున్నాం, వాళ్ళతో మాట్లాడటానికి ఎక్కువ టైం సరిపోవట్లేదు. తొందరలోనే కూడా నేను కూడా ఎప్పటి నుంచో పొద్దున్న కూడా 6 గంటల నుంచి మొదలు పెట్టాలి, ఒక వీధులు తిరగాలి. అదేవిధంగా మండలాలు కూడా ఊరికి వెళ్ళాలి, కాసేపు ఒక హాఫ్ డే కేటాయించాలని కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి ఈ ప్రోగ్రామ్స్ మనకు కుదరట్లేదు. తప్పకుండా తొందరలోనే వస్తాం. వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద కూడా చర్యలు తీసుకునే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడుండే పట్టాలు, చాలా మందికి పట్టాలు కావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మండలాలు రెండింటిలో కూడా పట్టాలు ఎన్ని రిక్వైర్మెంట్ ఉందో కూడా అవి కూడా నోట్ చేసుకున్నాం. తొందరలోనే ఎవరికైతే పట్టాలు ఉన్నాయో కావాలో ఇవ్వాల్సినాయో అవన్నీ కూడా ఇస్తాం. టౌన్లో కూడా పోయిన మహిళలకు ఇచ్చాం, దానికి కావాలని చెప్పేసి ఆ రోజు ఆ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ మోసం చేసి అది కాలేదని చెప్పేసి ఏదో పేరు ఏదో రాసిచ్చారు. ఈరోజు మళ్ళా పట్టాలు ఇస్తాం. జనరల్గా మన పార్టీ వాళ్ళ కూడా కార్యకర్తలు కూడా అందరికి కూడా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా కొంతమంది మొదలు పెట్టి అందరూ కూడా ఆదుకునే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొంతమందికి సహాయం చేసాం, కొంతమందికి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మాకు ఎప్పుడు చేస్తారు, మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పి బాధపడతా ఉన్నారు. మనకు ఉండే పరిస్థితుల్లో మనకి ఎంత విసిబిలిటీ ఉందో దాన్ని బట్టి మనం కొంతమందికి చేయగలిగాం. మిగతా వాళ్ళని కూడా ఆదుకుంటాం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, కార్యకర్తల్ని ఖచ్చితంగా ఆదుకుంటాను. ప్రతి ఒక్కరికి ఏం చేయాలో ఆ టైం సందర్భంలో నేను చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నీ రాసి పెట్టుకున్నాం, అన్ని ఏ డివిజన్లో ఎవరెవరు ఎంతమందికి చేసాం, ఎంతమందికి మనం ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మొత్తం లిస్ట్ అయితే అన్నీ ఉన్నాయి. పరిస్థితులు వచ్చే కొద్దీ నేను ఖచ్చితంగా దానికి అందరికీ న్యాయం చేసే కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే పదవులు కూడా చాలా మంది పదవులు రాలేదనేది వాళ్ళు ఒక వర్గం లాగా అక్కడక్కడ కొసకొసలు రానుకుంటారు, లేకపోతే మాట్లాడుకుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు చెప్తాను కనుక మీరు ఎక్కడ ఏది మాట్లాడినా 2 నిమిషాలు నాకు తెలుస్తుంది. కాకపోతే నాకు సంస్కారం ఉంది, నేను మాట్లాడను. ఆ సంస్కారం లేకుండా మాట్లాడటం వల్ల ఉపయోగాలు ఉండదని నేను తెలియజేస్తున్నా. మీ వల్ల అయితే 4 ఓట్లు కాపాడండి. 4 ఓట్లు తీసుకొస్తే ఖచ్చితంగా మీరు ప్రజల నాయకులు అవుతారు. అంతేగాని
గ్రూప్ తయారు చేసి నలుగురిని ఏదో ఒక మోసాలు చేసి తప్పుడు పనులు చేస్తే అలానే ఉండిపోతారని చెప్పేసి కూడా ఎవరైతే ఈ బొక్కుల దగ్గర మాట్లాడతారో బొక్కులు అనుకోని చెప్తారో. కాబట్టి ఏది తెలియదులే, ఏమన్నా ప్రోగ్రాములు జరుగుతున్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఆఫీస్కి వస్తున్నాడు అనుకోవద్దు. కానీ ప్రతి ఒక్క విషయాలు ప్రతి ఒక్కటి ఎక్కడ ఈరోజు కార్పొరేషన్లో ఏ రోడ్డు ఎక్కడ ఉంది, ఏ మూల ఏం చేయాలి, ఏ మూల మనం పని చేయకుండా ఉన్నదో అందులో నాకు తెలుసు. నేను మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడు ఎక్కడ ఉందో కూడా నేను ఐడెంటిఫై చేసి నేను చెప్పే స్థితిలో ఉన్నా. కాబట్టి దాని పద్ధతి ప్రకారంగా అన్నీ కూడా డెవలప్మెంట్లో మీకు ఏం చేస్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు నగరం ఎంత ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో మీకు తెలుసు. ఇంకా ట్రంక్ రోడ్డు ఉంది, ట్రంక్ రోడ్డు కూడా మొదలు పెడుతున్నాం. ట్రంక్ రోడ్డు కూడా మొదలు పెట్టిన తర్వాత మళ్ళా ఒంగోలు అనేది ఇంకా ఎంత మార్పు వస్తుంది అనేది కూడా మీరు కూడా చూస్తారు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఒంగోలు చూసి ఎవరైనా చాలా బాగుంది అనే పరిస్థితులు తీసుకొస్తామో అదేవిధంగా కష్టపడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కార్పొరేషన్ కూడా రేపు మనకుండే 50 కార్పొరేటర్లు కాకుండా అది 62 నుంచి 66 దాకా పోతుంది. కాబట్టి చాలా మంది కూడా అవకాశాలు వస్తాయి. కాకపోతే ఇప్పటి నుంచే నా కార్పొరేటర్ కావాలి కదా, ఈక్వేషన్స్ ఉన్నాయి, గెలవాలి, ప్రజల్లో సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి, అక్కడ ప్రజల్లో వీళ్ళు మమేకమై పనిచేస్తున్నారా లేదా చూడాలి. అలాంటి వాళ్ళనే రేపు కార్పొరేటర్ కింద కూడా వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రజల మధ్యలో లేకుండా, ప్రజలతో సంబంధాలు లేకుండా ఏదో డబ్బు ఒకటే ప్రయారిటీ అనుకొని డబ్బులు పెడితే అయిపోయింది అనుకున్న వాళ్ళకి మాత్రం టికెట్ అనేది రాదు. కార్పొరేషన్లో ప్రజలతో సంబంధాలు, ప్రజలతో గట్టిగా తిరిగే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కార్పొరేటర్కి ఇస్తాం. ఈసారి మహిళలకు కూడా ఎక్కువ మందికి అవకాశాలు ఉన్నాయి. మహిళలు కూడా ఈరోజు రిజర్వేషన్ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.